హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేర్ని నాని గారి ప్రెస్ మీట్ కొద్దిసేపు చూశానండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారిపై, అలాగే రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందులపై వారు మాట్లాడారు. కాంట్రాక్టర్లు వచ్చారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు. తర్వాత అతి గతి లేదు అని చెప్పేసి రాజధాని రైతులు బాధపడుతున్నారు అని చెప్పేసి పేర్ని నాని గారు మాట్లాడారు. ఆ మాటల మధ్యలో పేర్ని నాని గారు ఒక మాట అన్నారండి. ఒక్కసారి వినండి. గమ్మత్తు చూడండి. సోషల్ మీడియాలో పేర్ని నాని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్ లో ఉండకూడదు, ట్విట్టర్ లో ఉండకూడదు, ఫేస్బుక్ లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్ లో ఉండకూడదు. మరి ఈనాడు ఆయన ఈటీవీ నిన్నగా మొన్న ఒక 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, లేదా వారం క్రితం ఒక ఐటెం వేసింది. ఏమని వేసింది? సెక్టార్ 9 లేకపోతే లేఅవుట్ నెంబర్ 9 అని రైతులు చెప్తున్నారు. ఈటీవీలో ఏమని చెప్తున్నారు? మెగా కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని మోడీ గారు శంకుస్థాపన చేశాడు. మోడీ గారు 10 సార్లు చెప్పారు రైతులు. మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఎవడండి ఆ కాంట్రాక్టర్? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో ఇచ్చారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్ లో అన్ని చోట్ల పేర్ని నాని మాట్లాడితే ఉండకూడదా? పేర్ని నాని మాట్లాడితే ఉండకూడదా అన్నా. పేర్ని నాని గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ ఆ వీడియోని డిలీట్ చేయడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అవి ఉండకుండా చేయడము, వాటిపైన కంప్లైంట్లు కొట్టడము, ఏదో సంఘ విద్రోహ శక్తులు వీరన్నట్లు ఆ కంపెనీలకు మెసేజ్లు పెట్టడము, ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఏం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుందండి. నేను గత నెలన్నరగా మీకు చెప్తూనే ఉన్నాను. అందుకే నాకు మీ సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను. ఇక్కడ ప్రశ్నించే గొంతుల్ని తొక్కి పెట్టడమే తెలుగుదేశం వాళ్ళు అజెండాగా పెట్టుకున్నారండి. ఫస్ట్ ఫీల్డ్లో ఎవరైతే పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పేసి దాదాపు 1250 మందిపై 2000, 3000 కేసులు పెట్టారండి. ఒక్కడిపైన 25 కేసులతో మొదలు పెడితే 2 కేసులు, 3 కేసులు, 1 కేసు, 5 కేసులు, 6 కేసులు, ఇట్లా టోటల్గా ఒక 2000, 3000 కేసులు పెట్టారు. అంటే ఇంకా ఎవరైనా చురుగ్గా ఉన్న పిల్లగాళ్ళంతా భయపడి ఇంట్లో ఉండాలి అని. నెక్స్ట్ సోషల్ మీడియా పైన పడ్డారండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ పేర్లు నేను చెప్పలేనండి. అంటే నాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ పొట్ట కొట్టడం ఎందుకని. ఒక్కొక్క ఛానల్కి నెలకి 3.5 లక్షలు ఇస్తా, లేకపోతే 4 లక్షలు ఇస్తా. వాళ్ళ వ్యూవర్స్ని బట్టి, ఆ సబ్స్క్రైబర్స్ని బట్టి డబ్బులు ఇస్తాను. ఇంకా మీరు మాకు కంప్లీట్గా మాకు ఫేవర్గా వార్తలు రాయండి అని దొరికిన వాళ్ళను దొరికినట్టు కొంటున్నాడండి నారా లోకేష్. అందులో డౌటే లేదు. 100% మీరే చూడండి. కొన్ని ఇంతకుముందు న్యూట్రల్గానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడే ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి అవుట్ రైట్గా కొమ్ము కాస్తుంటాయి, ఫేవర్గా మాట్లాడుతుంటాయి. మీరు వెళ్ళి చూడండి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పేర్లు చెప్పి వాళ్ళ పొట్టగొట్టడం నాకు ఇష్టం లేదు. అందరూ కూడా వాళ్ళు ఏదో పాపం డబ్బుల కోసం ఆ ఛానల్ పెట్టుకొని దాంతో వాళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారు. సో వాళ్ళ పొట్టగొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు పేర్ని నాని గారు స్వయంగా చెప్తున్నారు, నేను 2 నెలల నుంచి అదే చెప్తున్నా. మన ఛానల్కి సడన్గా ఎందుకు వ్యూస్ పడిపోతున్నాయి, ఎందుకు కొత్త సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు వెనక్కి ముందుకు అక్కడే కొట్టుకుంటున్నాం అనేది నాకు బాగా విచిత్రంగా అనిపించింది. ఏం కొత్తగా విపరీతంగా మనం బూతులు తిట్టింది లేదు, మనం అబద్ధాలు చెప్పింది లేదు, లేనిపోని మాటలు బయటికి చెప్పింది కూడా లేదు. మనం ఏదున్నా కానీ ఎవరైనా మాట్లాడితే ఆ మాటల్ని ఉటంకిస్తూ మనం ఏదైనా మాట్లాడాము, లేకపోతే వ్యంగ్యాస్త్రాలు సంధించాము, లేకపోతే విమర్శనాస్త్రాలు సంధించాము తప్పితే అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేసిన దాఖలాల్లో ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా నేను ఎప్పుడు వెనకాడనండి. నేను అలా తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి అని. నారా లోకేష్ గారిని గౌరవిస్తాం, వారి కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తాం, వారి వ్యాపారాలని గౌరవిస్తాం, వారు చేసే పనుల్ని గౌరవిస్తాం. కానీ ఒక రాజకీయ పార్టీగా వారు ప్రజలకు మంచి చేయట్లేదు అంటే ఆ తప్పును ఎత్తి చూపే బాధ్యత ఒక ప్రధాన పార్టీ అయిన మాకు ఉందని నేను బలంగా విశ్వసిస్తానండి. కానీ నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడితే ప్రజలకు మా వాస్తవాలు తెలుస్తాయి, మా డొల్లతనం తెలుస్తుంది అని చెప్పేసి అవుట్ రైట్గా నొక్కి పెట్టడము, లేకపోతే తొక్కి పెట్టడము, లేకపోతే వీడియోని డిలీట్ చేయించడము ఎంతవరకు సమంజసమండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాను.
ఇది చాలా అంటే విషక్రీడ అండి ఇది. ఇట్లా పోతూ, పోతూ, పోతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉండాలి. భావ స్వేచ్ఛా ప్రకటన. వాళ్ళ భావాల్ని వారు వ్యక్తీకరించే ఆ స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది. లేదు నువ్వు మాట్లాడితే నీ గొంతు నొక్కుతాం, నీ ఛానల్ తొక్కేస్తాం, నీ వీడియోలు బయటకు రాకుండా చూస్తాం, కంప్లైంట్ల మీద కంప్లైంట్లు కొడతాం, నిన్నొక సంఘ విద్రోహ శక్తిగా చిత్రీకరిస్తాం, నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, నీ వ్యక్తిత్వ హననం చేస్తాం, మీ కుటుంబాన్ని బజారుకి ఇరుస్తాం, మీ వ్యాపారాలపైన దెబ్బ కొడతాం, మిమ్మల్ని చేతగాని వాడిగా చిత్రీకరిస్తాము, మాకు మీడియా ఉంది, వాళ్ళు మాత్రమే మంచోళ్ళు, వాళ్ళు మాత్రమే పురుష పుంగవులు, ఇంకా మిగతా వాళ్ళంతా పనికిమాలినోళ్ళు అన్నట్టుగా నారా లోకేష్ ప్రవర్తించడం, ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయడం దేనికి సంకేతం అండి? అది ప్రజాస్వామ్యం కానే కాదు. నేను చెప్తున్నాను కదండి, నేను ప్రజాస్వామ్య విలువల్ని పాటించేవాడిగా, లా అబైడింగ్ సిటిజన్గా, మేము అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ళు కూడా నన్ను ఎవరు తిట్టినా ఏం చేసినా పోనీలే పిల్లగా లేదో అనుకుంటారని చెప్పేసి నేను ఎక్కడ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒకరి మీద కక్ష తీసుకుందాం లేకపోతే ఒకరి మీద పగ సాధిద్దామని నేను ఆలోచించలేదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యం కాదు. ప్రతి ఒక్కడికి నాకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఒక సామాన్యుడు కూడా అటువంటి సౌకర్యాలు ఉన్నాయని నేను బలంగా కోరుకుంటాను అండి. అదే ప్రజాస్వామ్యం. కానీ ఇప్పుడు నాకు అధికారం ఉంది, నేను ఇష్టారీతిర చెలరేగిపోతాను, నేను ఇష్టారీతిర అవతల వాళ్ళ గొంతు నొక్కుతాను అనుకోవడం అది నియంతృత్వము. ఇటువంటివి మన ప్రజాస్వామ్యం దేశంలో వాటికి తావు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని అది చేశాడు ఇది చేశాడు అంటారు. ఎవరు చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక్కరినైనా ఒక మాట అన్నారా? వీళ్ళు తండ్రి కొడుకులు జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అన్నారు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా అయితే ఎంత జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని చిత్రీకరించారు. ఎవరెవరికో రంకు అంటగట్టాలని చూస్తారండి వాళ్ళు. అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినారు. ఇప్పుడు ఇన్ని చేసేది వాళ్ళు, పైగా బ్లేమ్ చేసేది మమ్మల్ని అండి. మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. సో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను విన్నవించుకునేది ఏంటంటే, మనం మనఃపూర్వకంగా ఇష్టంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం, వారి కోసం పనిచేస్తున్నాం. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరికి నాలాగా మాట్లాడే ప్రతి ఒక్కరికి మీరు అండగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఇక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను ఏదైనా చేస్తారని నేను ఏ రోజు కూడా భయపడనండి. మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడు అట్ట చేస్తాడు, మన మనసులో ఏదైనా చెడ్డ భావన ఉండి మనం ఇంకొకటికి ఏదైనా వాడిని ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పెడతారని మనం భయపడాలి. కానీ ఏ ఒక్క రోజు కూడా మనము అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించలేదు. కాబట్టి వాడేదో వచ్చి మనం చేస్తాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారండి. సో మనము ప్రతి ఒక్క దానికి రియాక్ట్ కాలేము. ప్రతి ఒక్క దానికి ఏదైనా భయపెట్టే మ్యాటర్ మనకు చెప్తే దాన్ని బట్టి మనం భయపడుకుంటూ పోలేమండి. బట్ నాకు సపోర్ట్ ఎక్కడ కావాలంటే, మీరు చూడండి, 10 మందికి షేర్ చేయండి, మన కంటెంట్ బయటికి వెళ్ళేలాగా చూడండి. ఇది కష్టకాలం. ఏ విధంగా కష్టకాలం? వాళ్ళు మన గొంతు నొక్కాలని చూస్తున్నారు. మనకేం కష్టాలు కొత్త కాదు. కష్టాలకు భయపడి పారిపోయేవాడు ఎవడూ లేడిడా. కానీ వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి ఇటువంటి పనులు చేస్తారు. కాబట్టి మీ సపోర్ట్ కావాలి మనకి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను సరదాగా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా అంటుంటాను, అందరికీ ఆఫర్లు ఇస్తున్నారంట, నాకేం నారా లోకేష్ ఇప్పుడు కూడా ఆఫర్ పంపిలేదే, మరి నాకెంత ఇస్తాడో డబ్బులు, నాకు సపోర్ట్గా మాట్లాడమని అని చెప్పేసి నాకు ఇంతవరకు పంపిలే. ఎవరు పంపించడానికి కూడా వాళ్ళు ఆలోచన కూడా చేయలేదేమో. నారా లోకేష్, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కానే కాదు. ఆలోచన చేసుకో.